నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఒక్కసారి అందరూ ఆత్మిక స్థితిలో ఆత్మల తండ్రి అయిన శివ పరమాత్మను తలుచుకుందాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఈ సంకల్పాన్ని అభ్యాసం చేసి ప్రాక్టికల్ లైఫ్లో ఎవరిని చూసినా వీళ్ళు ఆత్మలు శాంతి స్వరూపం అన్న వాళ్ళ యొక్క స్వధర్మాన్నే చూడాలి. ఇక్కడ ఏదో క్లాసులో అభ్యాసం చేసి అక్కడికి వదిలేసేయడం కాదు. అర్జునుడు విషాదంలో ఉన్నప్పుడు అర్జునుడికి ఆత్మజ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే అది విన్న తర్వాత ఆ తర్వాత యుద్ధం చేయమన్నాడు. అంటే ఇక్కడ ఏంటి, మనలో ఉన్న దేహస్థితికి సంబంధించిన వ్యర్థ సంకల్పాలు ఏదైతే ఉందో ఆ వ్యర్థ సంకల్పాలని మన సమర్థ సంకల్పాలతోటి వినాశనం చెయ్యాలి. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే ఎరేజ్ చెయ్యాలి. ఇది యాక్చువల్గా ఈ చదువు యొక్క ఉద్దేశం. సో ఎప్పుడైతే ఆ రకంగా ఆత్మాన స్థితిలో ఉంటామో మోహం అన్నది పోతుంది. మోహం అంటే మోహం క్షేమం అయిపోవడము. సో భగవద్గీతని స్టేట్మెంట్ రిపీట్ చేస్తున్నాము. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు ఆత్మకు వర్తింప చేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, దేహానికి వర్తింప చేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. ఎందుకంటే ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. సాంఖ్యయోగ ఆత్మజ్ఞానంతో స్టార్ట్ అయ్యి ఆత్మజ్ఞానంతోనే చెప్పుకుంటూ వెళ్ళారు. సో మోక్షం అంటే జనన మరణ చక్రం నుంచి బయటకు వచ్చేయడం అన్నట్టు భక్తిలో చెప్తారు, దేహానికి వర్తింపజేశారు. కానీ ఒక్క పరమాత్మనే జన్మ మృత్యురహితుడు. సో మనం ఇది 7th చాప్టర్ విభూది యోగంలో తెలుసుకున్నాము. చాలా శ్లోకాల దగ్గర కూడా చెప్పారు. సో ఒక్కసారి అభ్యాసం చేద్దాము. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. యూట్యూబ్ ద్వారా వినేవాళ్ళు కూడా ముందుకు జరిపేయకుండా కాసేపు ఇది అభ్యాసం చేయండి. ఆత్మస్థితిలో ఉంటే ఆత్మజ్ఞానం ఈజీగా అర్థమవుతుంది. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి.